పిల్లల్ని ఇలా చేస్తున్నారంటే చాలా మంది కూడా కొంచెం ఫీల్ అవుతారు. బయట వాళ్ళకి తెలియకుండా కూడా పిల్లల్ని ఎక్కడికక్కడ అరికట్టేస్తారు. కానీ మీరు మాత్రం ఇప్పటికి కూడా బయట ఎన్నో విధాలుగా మాట్లాడుతున్నప్పటికీ మీరు మాత్రం పాపని తీసుకొనొచ్చి తిరుగుతున్నారు. అసలు ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు తిరుగుతున్నారు, ఇంతమంది మాట్లాడుతున్నారు అంటున్నారు కదా. మాట్లాడడానికి మా దగ్గర ప్రూఫ్ చూపించండి అని అంతగా మాట్లాడడం కాదు. చూపించడానికి 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 100 సంవత్సరాల కిందటిది కూడా కాదు. మేము ఆ ఊరు ఈ ఊరు అన్ని తీసుకొని పోయి పలానా వ్యక్తులు వీళ్ళని చూపించడానికి. ఇది మొదటి జన్మది. ఊరు అనేది ఉంటుందా? ఇండ్లు అనేది ఉంటుందా? ఎన్నో యుగాలు, ఎన్నో తరాలు కింద మీద భూమి అనేది ప్రకృతి జరిగినప్పుడు మట్టి అనేది కింద మీద పడుతుంటుంది, అడవి అవుతుంటుంది, చెట్లు అన్నీ పెరుగుతాయి. పెరిగినప్పుడు ఆ ఊరు అనేది ఎక్కడుందని మేము చూపించగలుగుతాము. చూపిండి అంటున్నారు కదా ప్రతి ఒక్కళ్ళు కూడా. చూపించడానికి ఏ ఊరని మేము చూపించాలి? ఆ ఊరు కోసం మాకు 10 సంవత్సరాలు పట్టింది. ఆ విజయనగరం గుడికి మాకు పోవడానికి కారణం కూడా 10 సంవత్సరాలు పట్టింది. నేను తిరిగాను. ఆమె చెప్పిన ఆనవాళ్ళు ఎక్కడో ఉండాయని, ఎక్కడికైనా టెంపుల్కి పోయినప్పుడు ఏమైనా తెలుస్తాయా, తను చెప్పిన ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా అనేసి తను తీసుకొని పోయినప్పుడు చూసినప్పుడు ఎక్కడ మాకు కనిపించలేదు. రీసెంట్గా 2024లో మాకు అక్కడికి విజయనగరానికి మేము పోవడం జరిగింది. అక్కడ పోయిన తర్వాతనే ఆయన చూపించినప్పుడు ఏమన్నా 23లో వెళ్ళాం. 23లో వెళ్ళినప్పుడు 24 సంవత్సరం అయిపోయింది. అప్పుడు వెళ్ళినప్పుడేమో అతనితో మాట్లాడినప్పుడు ఈ అమ్మాయి చెప్పేట అన్ని వాస్తవాలని చెప్పాడు. వాస్తవాలని చెప్పిన తర్వాత తను రివర్స్ మాట్లాడుతున్నాడు. అవి కూడా కొన్ని రికార్డింగ్లో కూడా ఉన్నాయి. తను మాట్లాడేటి కానీ ఏదైనా సరే మీరు తప్పు అంటున్నారు కదా, మీరు తప్పైనా కూడా నేను ముందుకు ఎందుకు వస్తున్నా? మీడియా తప్పని ప్రూఫ్ చేపియండి. మీడియాను కూడా నేను అడుగుతున్నాను, మీడియా కూడా ప్రూఫ్ చూపించండి. తప్పు మాది ఉంది అని మాట్లాడడం కాదు, నిజాన్ని బయటికి వెళ్ళి తీయండి. నాకు ఒక్కరితో నాకు పని లేదు. వాళ్ళు నమ్మకపోని నేను అందరూ ఒక్కటే అనుకుంటున్నాను. మీ భర్త దీనికి ఏమంటున్నారు? దానికైనా కూడా ఎవరైనా కూడా నా భర్త కావచ్చు, నేను పోరాడడం మీద ఒక్కటే. చిన్నప్పటి నుంచి ఆమె చెప్పిన మాటలకి ఎన్నో హాస్పిటల్ తిరిగాను. అప్పుడు నా ఎమ్మటి నా చుట్టాలు రాలేదు, ఎవరు రాలే. నా ఎమ్మటి నా తిరగలేదు. నేను కష్టపడినాను. నా పిల్లని వేసుకొని ఒక్కొక్కసారి సోయి లేని స్థితిలో ఇట్లా వేసుకొని పోయినప్పుడు కూడా నా చుట్టాలు కూడా నా దగ్గరికి రాలేదు. వాళ్ళు నమ్ముతున్నారని నాకు అనవసరం. ఇప్పుడు వాళ్ళు నమ్మకపోని ప్రజలతో పాటు వాళ్ళు అనుకుంటా అంతే. ఎందుకంటారా, నేను పడిన బాధ ఏంటో నాకు తెలుసు, పడిన కష్టం నాకు తెలుసు. ఒకరికి నా కష్టాలు నా బాధలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను డబ్బుల కోసం చేస్తున్నా అంటున్నారు కదా, డబ్బుల కోసం చేసుకున్నానైతే కనుక మీడియా ముందుకు ఎందుకు రావాలి? ఇదే నేను చేసుకునింది కదా, ఇంట్లో కూర్చొని నాకు పూనుతుంది, మా అమ్మవారు వస్తాను పూనుతాను కూర్చొని ఇక్కడే నేను డబ్బులు సంపాదించుకుంది కదా. డబ్బులు సంపాదించుకున్నాను, డబ్బుల కోసం చేస్తుంది. మీడియా వాళ్ళు కూడా ఇస్తున్నారు అన్నారు. మరి మీడియా వాళ్ళు ఎంత మటుకు ఇచ్చారమ్మా నాకు? మీ మీడియా ఎంతమంది ఇచ్చారు? ఒక్కొక్క ఇంటర్వ్యూకి పోతే 3 లక్షలు వస్తుందంట. ఏ 3 లక్షలు ఇచ్చారు మీరు? నాకు చూపించండి మీరు కూడా నాకు ఇచ్చేటు. మీడియా వాళ్ళు కూడా వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళు అనే మాటలకు మీరు చెప్పండి. మరి మీడియా కూడా 3 లక్షలు, 1 లక్ష వాళ్ళకి సరిపోదు, 3 లక్షలు తీసుకుంటున్నారు రెమ్యునరేషన్ అని అన్నారు కదా. ఆ రెమ్యునరేషన్ 3 లక్షలు ఇచ్చారు. ఏ మీడియా ఇచ్చింది? ఇంతమంది మీడియా వచ్చినారు. మరి ఇన్ని మంది మీడియా వచ్చినప్పుడు 10 ఛానల్ వచ్చినప్పుడు 10 మంది 3 లక్షలు ఇచ్చే 30 లక్షలు అవుతుంది. ఆ 30 లక్షలు నాకు సరిపోతుంది కదా. మరి నేను మీడియా ముందుకు ఎందుకు నా పోరాడాలి? చెప్పండి. కారణాలు అనేది ఒకటి కళ్ళారా చూడాలి కానీ చెవులారా వినాలి కానీ లోకమన్నికి పచ్చకమ్మల వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. నిజాలు అనేది బయటికి రావు. ఎందుకంటే ఇప్పుడున్న యూత్ ఏం మాట్లాడుతుంది, ఎన్నో రకాలుగా మాట్లాడుతుంది. ఒక ఆడపిల్ల అంటే ఒక కామెంట్ మీకు పంపిస్తాను. ఇప్పుడు మీరు కూడా ఒక ఆడపిల్లలు, ఆ కామెంట్ మీరే చూడండి, మీరు మాట్లాడనేది. అంటే ఇప్పుడు మీకు భవిత ఒకటేనా, ఇంకెవరైనా? నాకు 3 అమ్మాయిలు అండి. 3 అమ్మాయిలు. నాకు ఏ వద్దు. ఒక ఆడపిల్లని బయటకు తీసుకొచ్చినప్పుడు నా వెనుక ఆ పాప ముందు వెనుక ఆడపిల్లలు ఉండరు. వాళ్ళ భవిష్యత్తు నేను చూసుకోనా? 2 అమ్మాయి. ఫస్ట్ అమ్మాయికి మ్యారేజ్ అయిందా? లేదండి. ఇప్పుడు థర్డ్ అమ్మాయి ఉన్నారు. ఇప్పుడు వెనుక ముందు ఆడపిల్లలు ఉన్నారు కదా. ఒక ఆడపిల్ల తల్లి ఒక ఆడపిల్లని బయటకు తీసుకొచ్చినప్పుడు వెనుక ముందు కూడా చూసుకోవాలి కదా. చూసుకోకుండా అయితే నేను ముందే వేయను కదా. మీరు అంటున్నారు, మీరు ఎన్నెన్నో ఫేక్ చేసుకొని మీ ఇష్టం వచ్చి మీరు మాట్లాడి, ఇది మటుకు పోరాటం అనేది ఆగదు. విగ్రహాలు బయటకి తీసుకొచ్చేంత వరకు సాక్ష్యాలు తేండి అంటున్నారు కదా. అక్కడికి రాండి విజయనగరానికి. ఇప్పుడు మేము చెప్పమండి. ఎందుకంటే మేము చెప్తుంటే మీరు దేవతరా? మీరు 16వ తారీఖు వర్షాలు పడతాయా పడవా అనేది
దేవునాజ్ఞ, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా మేము ఏం మాట్లాడాము, అందరం మాట్లాడింది మీరు విన్నారు, నేను విన్నాను. ఇప్పుడు మేము చెప్పడం కాదు, భవితను పుట్టించింది దైవ కార్యం కోసమే. నేను ఆమెను గత జన్మ గుర్తుకు వచ్చినప్పుడు ఎంతో మంది కాడ నేను తిరిగా, ఆ గత జన్మ ఉండకూడదని, ఆ గత జన్మ ఉండకూడదని చెప్పేసి డాక్టర్లను కలిశాను, ఎంఆర్ఐ స్కాన్ చూపించాను. అంటే బ్రెయిన్కు టెస్ట్ చేశారు, సిటీ స్కానింగ్ చేశారు, వెన్నపూస నీరు తీసి టెస్ట్ చేశారు. ప్రతి ఇంటర్వ్యూలో నేను ఇదే చెప్పాను. కొన్ని రిపోర్ట్లు కాల్చి తగలబెట్టిన నేను. నాకు విసుకొచ్చేసింది, తిరిగి తిరిగి హాస్పిటల్ లక్షలు పోసుకున్నా. ఎన్ని సంవత్సరాలు తిరిగిరు? 9వ సంవత్సరం నుంచి 21, ఇప్పుడు 1 సంవత్సరం నుంచి నేను హాస్పిటల్కి పోయింది. ప్రతి సంవత్సరం నేను ఏదో ఒక రకంగా 2 నెలలు బాగుంటే 2 నెలలు హాస్పిటల్ నేను తిరుగుతున్నా. కానీ ఏ ట్యాబ్లెట్లు కానీ ఏ ఇంజక్షన్లు ఏం పోయినా స్కానింగ్లు తీస్తారు, బ్లడ్ టెస్ట్ చేస్తారు, ఎంఆర్ఐ చేస్తారు, ఏం లేదంటారు. నా అవి కూడా నేను చూపించడం జరిగింది. వాళ్ళకు కూడా అన్ని మీడియాలో కూడా నేను చూపించినాను, వాళ్ళకు కూడా నేను ఫార్వర్డ్ చేశాను. కొంతమంది వేశారు, కొంతమంది వేయని దానికి నా తప్పేం కాదు. పంపించిన ప్రతి మీడియాకు పంపించిన. అంటే రోజు ఇంటి దగ్గర భవిత ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మీకు అందరిలో ఎలా ఉంటారు, అందరిలో అట్లానే ఉంటుంది. పౌర్ణమి రోజు మాత్రమే తనకు పెయిన్స్ ఎక్కువ వస్తాయి, కుబుసంలాగా వస్తుంది. వచ్చినప్పుడు తనకు ఎవరితో ఎక్కువగా మాట్లాడదు, ఏం తినదు కూడా, పాలు తాగుతుంది, లేదంటే అవి కూడా తాగదు. తనకు విపరీతమైన పెయిన్ వచ్చినప్పుడు అది ఊడిపోయేంత వరకు, ఆ పెయిన్ వచ్చేంత వరకు అన్నం కూడా ముట్టదు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.